నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల వివరాలను అధికారికంగా తనకు అందజేయడం కోసం ప్రజలకు నిజానిజాలు తెలపడం కోసం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం కలెక్టర్ ఆశీష్ సాంగవాన్కు ఎమ్మెల్యే కెవి రమణారెడ్డి దరఖాస్తు చేశారు. 30 రోజులకు ఎప్పుడైనా అధికారిక ధృవపత్రాలు రానున్నట్లు మీడియాతో మాట్లాడారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆశీష్ సంగవాన్ గారిని అలాగే అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు. కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమే తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి. నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పట్లేదు. నిజాయితీ ఉన్నోడికి భయమే లేదు. కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు ఈ గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 2009 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పవచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గరనే ఉంది, అధికారులు మీ వాళ్ళే, మీరు చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. కాబట్టి ఇవాళ కూడా చెప్తున్నాం, ఇదానికి ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 30 రోజుల లోపల వారు ఇవ్వాలి. వారంలో ఇవ్వచ్చు, 10 రోజుల్లో ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లైట్ అథారిటీ ఉంటుంది, అప్లైట్ అథారిటీకి కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారి ద్వారా తెచ్చేస్తాం. కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు, చెప్పారు ఏది రికార్డు ఉంటుందో ఆ రికార్డు ఖచ్చితంగా ఇచ్చేస్తామండి, అట్లేం లేదు, ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన లేదు. 100% ఏది ఉంటుందో అది ఇవ్వమంటున్నారు, ఏది ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పారు. అలొకేషన్ దేనికి అయింది? 263.5 ఎకరాల్లో 1964 నుంచి ఈ రోజు వరకు 263.5 ఎకరాల్లో ఏ దానికి ఎంత అలొకేషన్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ చేశారు, ప్రజా ప్రయోజనాల కోసమైందా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమైందా, దాన్ని నిగ్గు తెల్చండి అని చెప్పారు. కాబట్టి ఇవాళ ఉన్న కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ భూములు ఉండేపటికే కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ కానీ, కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎఫ్సిఏ కానీ, ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చినాయి. ఇవాళ ఆ భూమే కలెక్ట్ చేయకుంటే కామారెడ్డిలో ఏముంటుండే? ఇది అర్థం చేసుకోవాలి. 2004 నుంచి 2009 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డిలో తీసుకొచ్చే దమ్ము తెలివి లేదు ఈయనకు. అది కొత్తగా డిచ్పల్లిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అదే యూనివర్సిటీని ఇక్కడ పెట్టవచ్చు కదా, భూములు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఇక్కడ పెడితే తక్కువ ఖర్చులో ప్రభుత్వంకు ఖర్చు తక్కువ, ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది కదా. కానీ అది చేయలే. ఎందుకు? ఒక్క మోడల్ స్కూల్ అనేది తీసుకొచ్చిన అన్ని కాన్స్టిట్యున్సీలో మోడల్ స్కూల్. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను సదాశివ్ నగర్లో కూడా మోడల్ స్కూల్ తీసుకొచ్చి పెట్టాను. ఇది మోడల్ స్కూల్ కామారెడ్డి మండలాల్లో ఎక్కడైనా ఒక మోడల్ స్కూల్ ఉందా?
కనీసం ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలు కర్షక్ అండ్ కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే అవి హైదరాబాద్ షిఫ్ట్ అయితే ఏం చేసిండు? 8.5 ఎకరాలు భూములు దున్నితే, గ్రౌండ్ను దున్నితే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వడ్లోళ్ళు కేసేస్తే వాళ్లకు మేము డాక్యుమెంట్లు 2010లో పడేసినప్పుడు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది, అన్న కోర్టులో ఫైనల్కి ఉంది, మీరు అటెండ్ కాకపోతే అది వాళ్ళ సైడ్ అవుతుంది, మేమైతే పోము, మాకు అవసరం లేదు అని చెప్పారు. వీరు పోలేదు, అక్కడ వన్ సైడ్ అయింది. వన్ సైడ్ అయినాక డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద అయింది? వీళ్ళ వెనక రాజకీయ నాయకులు ఏంది, ముస్తాబాదోడు, మన బాదుగునోడు, నిజామాబాదోడు వచ్చి కామారెడ్డిలో అడ్డబెడుతున్నాడంటే కామారెడ్డి వల్ల రాజకీయ నాయకులు అండదండలు లేనిదే జరుగుతుందా? ఇవన్నీ ఆలోచించాలి అందరు కూడా. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారం 10 రోజుల లోపల డీటెయిల్స్ అన్నీ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కలెక్టర్గా ఆయన తీసుకునే చర్యలు రేపు పొద్దున ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. అలాగే సిమిలర్గా కూడా సమాచార చట్టం కింద ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వాళ్ళకు కూడా నేను సమాచార చట్టం కింద పెట్టాను. ఈరోజు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు, ఎంపీ సురేష్ షెట్కార్ గారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు, డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు గారు, అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ గారు, కమిషనర్, కౌన్సిలర్లు, నాయకులు, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. మిత్రులు సురేష్ షెట్కర్ గారు, అడిషనల్ కలెక్టర్ పంచాయత్ రాజ్, అలాగే కమిషనర్ గారు, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్ గారు, టౌన్ ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్పర్సన్ గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఇప్పుడే చార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ శుభ కార్యక్రమం అన్ని కమిషనర్ గారు వస్తున్నాయా? ఇవన్నీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు పెడతారు? మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ అయిన తర్వాత మళ్ళీ మినిస్టర్ గారితో ఇంకా ఏమేమి షార్టేజ్ ఉన్నాయో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర మళ్ళీ మీటింగ్ పెట్టుకుని ఈ ప్రాంతానికి కామారెడ్డికి ఒక మంచి పేరు తీసుకొచ్చి, గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినారు, సీఎం గారు ఉన్నారు, పరిస్థితి ఏం కొరత లేకుండా నేను మా ఎంపీ సాబ్, ఇటు ఎంపీ సాబ్ ఫండ్స్, ఇది ముఖ్యమంత్రి ఫండ్స్, ఎస్డిపి ఫండ్స్, ఇవన్నీ ఫండ్స్ ఇక్కడ పెట్టి నేను మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను మొన్న ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇంకా డెవలప్మెంట్ ఏం చేసినా ఒక 1 month 2 months లోపలనే మీ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టండి. నా పూర్తి సహకారం, మా ఎంపీ సాబ్ సహకారం, గవర్నమెంట్ సహకారం, ముఖ్యమంత్రి రేవంత్ సహకారం. వచ్చే వారంలో చైర్మన్ అండ్ మీ కౌన్సిలర్స్ అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అప్పుడు అందరూ మీ వార్డ్ సమస్యలు కూడా రాసుకొని రెడీ పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారి సమావేశంలో మీ యొక్క బాధకాలు సాధకాలు మీరు ఇచ్చిన పబ్లిక్ వాగ్దానాలు అన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టండి. ఎందుకంటే మన సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి ఆశీర్వాదం కావాలా, ముఖ్యమంత్రి అనుమతి కావాలా, అంత డబ్బులు కావాలా, మున్సిపాలిటీలు ఏం డబ్బు ఉన్నది కాబట్టి అది కూడా రాసుకొని పెట్టాలని చెప్తూ మరొకసారి మా ఉషారాణి గారికి, ఉమారాణి గారికి పూర్తిగా మా సంపూర్ణ ఆశీర్వాదంతో సహా మా పూర్తి సహకారం మీకు మీ కౌన్సిలర్కి ఉంటుందని తెలుసు. సీతక్క గారు ఫోన్ లో ఆశీర్వాదం. సీతక్క గారు మరి ఇప్పుడు నూతన పాలక వర్గం ఎన్నికైంది. మరి నూతన పాలక వర్గం మన చైర్మన్ సోదరుమణి ఉమారాణి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన కామారెడ్డి పట్టణానికి అన్ని విధాల మన అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్న అవసరం ఉంది.
దానికి సంబంధించిన నిధులు ఏది ఏమున్నా ఎంపీగా నేను మన ప్రభుత్వ సలహాదారుగా ఎబ్బిరన్న గారు మేమిద్దరం కూడా మా శాయశక్తులు కృషి చేసి ప్రభుత్వ నిధులు తెచ్చి మరి నూతనంగా ఎన్నికైన కామారెడ్డి పురపాలక సంఘానికి అన్ని మౌలిక సదుపాయాలు కావాల్సిన అవసరం ఉంది మనం. దాంతో పాటు డ్రింకింగ్ వాటర్ మీకు అమృత్ పథకం కింద మన 90 కోట్లతో నాకు పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా కంప్లీట్ గోదావరి జిల్లాలు తెచ్చి మరి కామారెడ్డి పట్టణానికి వాడకు ఇంటింటికి మరి మంజీరా జలాలు మనం 24 hours ఇచ్చే ఏర్పాట్లు మరి నూతన పాలకవర్గం చేస్తుంది. మీ అందరి సహకారం కావాలి. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కామారెడ్డి పట్టణానికి మంచి భవిష్యత్తు ఉంది. దానికి అన్ని విధాలుగా మనమందరం కూడా ఈ రోజు నుంచి కంకణ బద్దులై మరి కామారెడ్డి పట్టణానికి ముందు తీసుకెళ్తామని చెప్తూ ఈ అవకాశం ఇస్తున్నాం. నిజానికి నేను చాలా ఎలక్షన్లో దాదాపు 30 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ నుండి ఒక 4 సార్లు రిటర్నింగ్ ఆఫీసర్ పనిచేసిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో. కానీ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, ఈ మున్సిపాలిటీ కానివ్వండి, ఎంత సామరస్యంగా జరిగిందని చాలా చెప్పాలండి. ఇండైరెక్ట్ ఎలక్షన్ కూడా ఎంత కించిత్తు సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంత పర్టికులర్లీ. సో మీ అందరికీ ఈవెన్ ఎలక్షన్ లో కూడా ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా అభ్యర్థులు గాని అన్ని రాజకీయ పక్షాలు కానీ చాలా కోఆపరేట్ చేశారు. ఇదే కోఆపరేషన్, ఇదే టెంపో భవిష్యత్తులో కూడా కొనసాగుంటే బాగుంటుంది. ఈ నగరపాలికను ఒక ఇక్కడ ఇంత పెద్దవారి మధ్య పంతులు గారు ఆశీర్వదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆశీర్వదించడంలో మీరందరూ పాల్గొని చేసుకుంటున్నాను. కామారెడ్డి ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా నా వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు. పట్టణాభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేస్తానని పెద్దలందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి పట్టణంలో బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ మాట్లాడుతూ ఇద్దరు సీఎంలను ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకుని అభివృద్ధి కోసం నిజాయితీగా ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై ప్రభుత్వం కక్షపూరితగా వ్యవహరిస్తుందన్నారు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం, ఫోటోకాల్ పాటించకపోవడం, మంత్రులు వచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం కక్ష సాధింపు చర్యలో భాగమైన అన్నారు. ఇదంతా సీఎం పొందిన కుతంత్రం అని పేర్కొన్నారు. 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచిన షబ్బీర్ అలీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పురమాయించి లేనిపోని ఆరోపణలతో ఎమ్మెల్యేకు మచ్చ తెచ్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు రుజువు చేసినందుకు కలెక్టర్ కార్యాలయానికి రమ్మని ఎమ్మెల్యే సవాల్ చేస్తే అధికారంలో ఉండి కూడా ఎందుకు రుజువు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం గొప్ప కాదని వాటిని నిరూపించే దమ్ము ఉండాలన్నారు. మచ్చలేని నాయకులకు అహంకారాన్ని పరీక్షిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి రాష్ట్ర నాయకులు వస్తుంటే అడుగున పోలీసులు నిర్బంధంతో ఎందుకు అడ్డుకుంటున్నానని, ఎందుకు అరెస్టు చేస్తానని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను కలవడానికి కూడా పోలీస్ అనుమతి కావాలని నిలదీశారు. కక్ష కట్టుకొని కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో, అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా, ఒక ప్రోటోకాల్ను కూడా పాటించకుండా, శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతకు తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం. ఈరోజు అడుగడుగున అణిచివేసేటటువంటి విధంగా వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కుట్రలు పన్నుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పన్నుతున్నాడు. డైరెక్ట్గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా పోయి ప్రోగ్రాములు చేసి వెళ్ళిపోండి అనేటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రాములు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుని పైన, ఇంటిపైన దాడికి పురమాయించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి
వారి ఇంటిపైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరక నేను వేయగలను అని కుతంత్రం మన్నుతున్నాడో, మరి ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసిండు, మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమే కనుక ఉంటే రండి, కలెక్టరేట్కి రండి అని వాళ్ళ కలెక్టరేట్ కూడా పోయి వచ్చిండు. అధికారం వాళ్ళదే కదా, ఇవాళ అధికారం వాళ్ళదే. ఇది ఎవరైతే ఆరోపణ చేస్తున్నాడో ఆ నాయకుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం వాళ్ళదే ఉంది ఇవాళ. మరి వాళ్ళు ఎందుకు నిరూపించడానికి ముందుకు రానికి భయపడుతున్నారు? ఆరోపణ చేసినప్పుడు దాంట్లో వాస్తవం ఉంటే కదా, అబద్ధాలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీదేస్తే అయిపోతుంది. అక్కడ ఏదైనా చేయొచ్చు, మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు. ఏ రకంగానైనా ఒక వ్యక్తికి అంటే ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలను ఇవాళ నడిపిస్తూ నీతివంతమైన రాజకీయాలను ఉండాలి భవిష్యత్తు అనేటటువంటి ఒక ఆకాంక్షతో ఒకరు స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి వారి మీద ఆరోపణలు చేసి భూమి వాళ్ళు ఏదో అమ్ముకున్నారని అంటే రకరకాలుగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోపణలు చేయడం అనేది పెద్ద ఎవరైనా చేయొచ్చు, ఆరోపణలు చేయడానికి పెద్ద గొప్ప విషయం కాదు. ఆరోపణ చేయడం గొప్ప విషయం కాదు, రుజువు చేయాలి కదా. మీరు దాని మీరు ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకుంటారంటే ఊరుకునేటువంటి వ్యక్తి కాదు ఇక్కడ. మీరు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపియండి, లేదా క్షమాపణలు చెప్పండి. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పండి, తప్పైంది, మీ మీద తప్పుడు ఆరోపణలు చేసినామని. అంతవరకు ఊరుకుండే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిజమైతే మీరు ప్రూవ్ చేయాలి. ప్రభుత్వం మీదే, ఇక్కడ కలెక్టరేట్ మొత్తం మీదే, పోలీస్ వ్యవస్థ మొత్తం మీదే. కొత్త కాగితాలు కూడా సృష్టించి కూడా పెట్టండి, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పటిదాకా ముందుకు రాకపోగా కేవలం ఒక ఆరోపణ చేసి ఒక వ్యక్తి మీద, ఒక మచ్చలేని నాయకుని మీద ఒక మచ్చ మేము వేస్తామనేటటువంటి విధంగా వాళ్ళ అహంకార ధోరణిని ప్రదర్శిస్తే ఇలా చూసుకుంటుండడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇమ్మీడియట్గా నిజంగా మీరు చెప్పిన మాటల్లో మీరు ఇంకా అదే మాట మీద నిలబడ్డట్టయితే రండి. ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేసిండ్రు, మీరు రండి. ఏడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి ఆఫీస్కి వస్తారా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వస్తారా, లేకుంటే కామారెడ్డి చౌరస్తాకు వస్తారా? ఎక్కడికి వస్తారో రండి. మీకు దమ్ము ధైర్యం అంటే వచ్చి ప్రూవ్ చేయండి. అబద్ధాలు మాట్లాడి అవినీతి ఆరోపణలు చేసి చేతులు కడిగేసుకుంటామంటే ఇలా చూసుకుంటూ చేతులు కట్టుకుంటడానికి కూడా సిద్ధంగా లేడు. అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మా శాసనసభ్యునికి పూర్తిగా అండగా నిలబడింది వెంబడి. వాళ్ళు ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు మాకు అర్థం కాలే. వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏమి? హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా అధ్యక్షుడు వస్తున్నాడు అంటే అడ్డుకుంటారు, పోలీసులను పెట్టించి మొత్తం ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి అరెస్టులు చేస్తారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అరెస్టులు ఎందుకు చేస్తున్నారు మీరు? ఏ ప్రజాస్వామ్యంలో మనం ఇంకా బతుకున్నాం? ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈరోజు మీరు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా మా శాసనసభ్యుని పలకరియాలన్నా ఆయన ఏం జరిగిందో వచ్చి మాట్లాడాలంటే కూడా మీరు మీ అనుమతి కావాలా? దానికి పోలీసుల అనుమతి కావాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలనా? ఈరోజు నేను కూడా ఎక్కడెక్కడి నుంచో తప్పుకొని ఏ ఊళ్ళ నుంచో దారి తప్పి వీడికి చేరుకున్నా. నేను ప్రతి అడుగున అనేక చోట్ల పోలీసులు ఉన్నారంటే ఎక్కడెక్కడనో సమాచారం ఇస్తే ఎక్కడెక్కడనో తప్పించుకొని మేము వీడికి చేరుకున్నాం. ఎందుకు? మా ఎమ్మెల్యేని కలుసుకోవడానికి వీడు వచ్చి మేము గొడవ చేయడానికి వస్తున్నామా, లేదా కొట్టడానికి వస్తున్నామా, లేదా మేము దాడి చేయడానికి వస్తున్నామా? మా శాసనసభ్యుని కలుసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఏ రకమైనటువంటి సందేశాన్ని మీరు తెలంగాణ ప్రజలకు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నేను. ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మీరు ఓడిపోయినరు, కామారెడ్డిలో ఎలక్షన్లు అయినాయి, ఓడిపోయినరు. కేసీఆర్ ఓడిపోయినరు, మీరు ఓడిపోయినరు. ప్రజలు ఇక్కడ వెంకటరమణారెడ్డిని ఆశీర్వదించిండ్రు. మీరు వారి గెలుపును
వెల్కమ్ చేసి ఈ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ కంటెస్ట్ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ పోటీ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. కక్ష సాధింపులు చేసి ఎమ్మెల్యేని ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేకుండా చేసి దాంతో మీరు గొప్ప అనిపించుకోరు. నిజంగా ఒక శాసనసభ్యుడిగా గౌరవించి ముఖ్యమంత్రిగా మీ బ్రాడ్ థింకింగ్ని, మీ బ్రాడ్ మైండ్ని, బ్రాడ్ హార్ట్ని ఈరోజు చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. గాంధారి టౌన్లో ఆధ్యాత్మిక వాతావరణం నిండిన శ్రీ 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 మల్లికార్జున స్వామి వారి 3వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర వేడుకకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే గారు స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించి ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ బుర్రకథ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను అభినందించారు. భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవం భక్తి భావనతో నిండి గాంధారి పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవం అంగరంగ వైభవంగా కళ్యాణం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలోని అధ్యక్షుడు గోపిగౌడ్, బండారి రాజేశ్వర్ గౌడ్, ముఖ్య అతిథులుగా షబ్బీర్ అలీ గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్, మాజీ మినిస్టర్ బి.ఆర్.ఎస్. పార్టీ ఎంజి వేణు గారు భక్తులు పాల్గొనడం జరిగినది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 83 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కొరకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పేమెంట్ రాలేదని, పంచాయతీ, డిఆర్డీఓ, డిడబ్ల్యూఓ తదితర వాటి దరఖాస్తులను స్వీకరించి అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, సిఐఓ చందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,58,700, వెండి 2,700 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.